పెట్రోల్ రేట్లు ఎంత పెరిగినా బండ్ల పోపియక తప్పదు, బండి నడపక తప్పదు. కూరగాయల ధరలు ఎంత పెరిగినా కొనక తప్పదు, కొని తినక తప్పదు. ఇగో గిట్లనే ఇప్పుడు బంగారం కూడా అదే లిస్టులకు చేరింది. ధరలు ఎంత పిరమైనా కూడా కొనుడు మాత్రం ఆపుతలేరు జనాలు. మరిగా దీపావళి పండుగ అంటేనే బంగారం కొనుగోళ్ల పండుగ. అందుకే ఈ తీర్ల ఎగబడ్డారు పబ్లిక్. అమ్మ బంగారం నువ్వెంత దూరం పోయినా మేం మాత్రం నీ వెనకనే పడతాం అన్నట్లే చేస్తుర్రు జనాలు. ముచ్చటేందంటే ఈ దీపావళి పండుగకు వేల కోట్ల బంగారం దందా అయ్యింది. ఇక దేశం మొత్తం మీద ఈ ధనత్రయోదశికి ఎంత బంగారం కొన్నారో ఎరికేనా? అచ్చరాల 35 టన్నుల పైనేనట. అంటే ఓ 20,000 కోట్ల రూపాయల దందా అయినట్లే లెక్క. అటు ఓ దిక్కేమో బంగారం 1,35,000, వెండి కిలో 1,80,000 దాటినా కూడా జనాలు ఎక్కడా వెనకకు తగ్గలే. ఎంత పెరిగితే మనకేంది, కొన్నమా లేదా అది ముఖ్యం అన్నట్లు దుకాణాల మీద ఎగబడ్డారు. అట్లా మన హైదరాబాద్ తో పాటు దేశంలో ఉన్న పెద్ద పెద్ద పట్టణాలలో కూడా బంగారము శనగై బఠానీల తీర్లనే కొనుక్కోయ్యరు జనాలు. నెరి ఉత్తరాది రాష్ట్రాలలోనైతే ఈ మోక మరింత ఎక్కుంది. అయితే పెద్ద ముచ్చటేందంటే పోయినేడు బంగారము వెండి ధరలు గింత పిరం లేకుండే. ఇప్పుడు పిఠాన పిరమై గరీబోళ్లు కొనలేనంతగా ఉన్నప్పటికీ పైసలల్లా మునుపున్న రికార్డులను కొట్టిపడేసిందట. మొత్తానికి పెరిగిన ధరలను చూసి ఈసారి దందా పెద్దగా కాదేమో అని అనుకుర్రు గాని గా మోక ఏడా కనబడలేదు. ఇక పండుగ దగ్గర పడ్డ యాళ్ళ బంగారం ధర జర్రంత కిందికి దిగింది. సుఖమైన బంగారం 1,32,000, 22 క్యారెట్లదేమో 1,21,000 చిల్లర ఉంది. ఇక కిలో వెండి పట్నంలో 1,72,000. గిట్ల బంగారం వెండి ధరలు ముచ్చట్లిట్లుంటే ఇక పండుగ సామాన్లు 15,000 కోట్లు, కరెంటు డెకరేషన్ల సామాన్లేమో 10,000 కోట్లు, ఇంటి ముంగటేసే దేవుళ్ల బొమ్మల దండలు 3,000 కోట్లు. ఇట్లా ఏది చూసినా అంతా కోట్ల మీదనే అయిందట దందా. మొత్తానికి దీపావళి షాపింగ్ గట్టినే చేసిర్రు జనాలు.